లీక్ అవ్వక అవ్వక కాస్ట్లెస్ట్ ప్రోడక్ట్ లీక్ అయ్యిందంటే చూడండి అసలు నా దరిద్రం ఎట్లా ఉందో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్. సో నేను ఈరోజు హాయ్ హలో నేను ఇండియా అని చెప్పట్లేదు. టుడే ఐ ఆమ్ ఇన్ నెదర్లాండ్స్. సో నిన్న నేను నెదర్లాండ్స్కి వచ్చాను. ఎందుకు వచ్చాను, ఏంటి అసలు నెదర్లాండ్స్ కింద సడన్ గా ఎందుకు వచ్చాను, అండ్ ఎన్ని డేస్ నెదర్లాండ్స్ లో ఉంటున్నాను, ఈ డీటెయిల్స్ అన్ని వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్లీ లాస్ట్ వీడియోలోనే షేర్ చేద్దాం అనుకున్నా, బట్ వీడియో బ్లాగ్ లెంత్ ఎక్కువ అవడం వల్ల ఐ కుడెంట్ ఏబుల్ టు షేర్. బట్ ఈ వీడియోలో ఏంటంటే ఈ డీటెయిల్స్ తో పాటు నేను నా సూట్ కేసెస్ ని కూడా అన్పాక్ చేస్తాను. ఏమేమి తీసుకొచ్చాను, అసలు ఎన్ని డేస్ కి తీసుకొచ్చాను, ఇక్కడ వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయి, ఇట్లా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఏ పర్పస్ మీద నెదర్లాండ్స్ కి వచ్చానో కూడా మీకు చెప్తాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. నేను నెదర్లాండ్స్ కి 2 months కోసం అని వచ్చాను. అది కూడా వర్క్ పర్పస్ మీద వచ్చాను. సో అందుకే ఏ థింగ్స్ నేను ముందు చెప్పలేకపోయాను. అండ్ లాస్ట్ వరకు కూడా వర్క్ లో థింగ్స్ ఎలా ఉంటాయంటే వీసా ఇష్యూస్ రావడం వల్ల క్యాన్సిల్ అవుతూ ఉంటాయి. సో అందుకే నాకు లాస్ట్ వరకు అసలు అంటే లైక్ 100% ష్యూర్ కాదు నేను వస్తాను రాను అని చెప్పేసి. అందుకే మీకు ఏ అప్డేట్స్ ఇవ్వలేకపోయాను. బట్ ఫైనల్లీ ఇప్పుడైతే చెప్తున్నాను. అండ్ నేను తీసుకొచ్చిన సూట్ కేసెస్ అన్ని అక్కడ పెట్టాను ఆల్రెడీ. సో నాకు వచ్చేసి 40 kgs ఇచ్చాడు లిమిట్ చెకింగ్ బ్యాగ్ లో, అండ్ 7 kgs క్యాబిన్ బ్యాగ్. సో క్యాబిన్ బ్యాగ్ ఆల్రెడీ అక్కడ ఉంది కదా, సో అది చూపిస్తాను. ఫస్ట్ అయితే చెకింగ్ బ్యాగ్ లో ఏమేమి తీసుకొచ్చానో మీకు చూపిస్తాను. సో చెకింగ్ బ్యాగ్ లో మీడియం ఒక బ్యాగ్ తెచ్చుకున్నాను, లార్జ్ ఒక బ్యాగ్ తెచ్చుకున్నాను. సో మీడియం లో వచ్చేసి నేను ఫస్ట్ ఒక సైడ్ అంతా గ్రాసరీస్ అంటే మెయిన్ యూస్ఫుల్ థింగ్స్ ఏమైనా ఉంటే అవి ఇన్స్టెంట్ గా చేసుకున్నాను పెట్టుకున్నాను, బిస్కెట్స్ అండ్ స్నాక్ ఐటమ్స్ ఇవన్నీ. అండ్ ఇందులో స్ట్రైట్నర్ డ్రైయర్ కూడా ఉంది. స్ట్రైట్నర్ అండ్ డ్రైయర్ కోసం నేను చాలా సార్లు చెప్తా ఉంటాను. సో లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. సో 2 months కాబట్టి ఇంకా స్ట్రైట్నర్ డ్రైయర్ అన్ని పెట్టేసుకున్నాను. అండ్ ఇంకొక సైడ్ ఇట్లా 3 bags తీసుకున్నాను. అంటే సెట్ ఆఫ్ బ్యాగ్స్ మీషోలో తీసుకున్నాను నేను ఈ బ్యాగ్స్ అన్నిటిని. సో ఇవేనా ఇంకా చాలా బ్యాగ్స్ ఉన్నాయి, అందులో కూడా బ్యాగ్స్ పెట్టాను. సో ఇందులో అన్ని టాప్స్ ఉన్నాయి, ఆఫీస్కి వేసుకునే టాప్స్ అని ఒక దాంట్లో పెట్టుకున్నాను. అండ్ ఈ 2 boxes లో స్కిన్ కేర్ అండ్ మేకప్ పెట్టుకున్నాను. అవన్నీ నేను క్లియర్ గా ఓపెన్ చేసుకొని చూపిస్తాను. సో ఇది వచ్చేసి మీడియం బ్యాగ్ లో ఇట్లా సర్దుకున్నాను. అండ్ లార్జ్ బ్యాగ్ లో వచ్చేసి ఒక సైడ్ మొత్తం నేను మంచి మంచి డ్రెస్సెస్ అన్ని పెట్టుకున్నాను. ఇక్కడ నుంచి నేను వేరేగా ఎక్కడికి ట్రావెల్ చేస్తే దానికోసం కొన్ని డ్రెస్సెస్ కొనుక్కున్నాను. సో అవన్నీ ఇటు సైడ్ పెట్టుకున్నాను. సో ఈ సైడ్ వచ్చేసి నైట్ డ్రెస్సెస్ అన్ని పెట్టుకున్నాను ఒక పోర్షన్. ఇంకో పోర్షన్ ఇది కూడా బ్యాగ్స్ తో వచ్చిన సెట్. ఇందులో జ్యువెలరీ అంతా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను ఏం జ్యువెలరీ తీసుకొచ్చాను అనేసి. అండ్ ఇది వచ్చేసి అండర్ గార్మెంట్స్ బ్యాగ్. అండ్ ఇందులో అయితే షూస్, ఒక దాంట్లో షూస్ ఉన్నాయి, ఒక దాంట్లో స్లిప్పర్స్, నా స్లిప్పర్స్ ఐ థింక్ శాండిల్స్ పెట్టుకున్నాను ఒక దాంట్లో. సో యా మోస్ట్లీ అండ్ ఒక హ్యాండ్ బ్యాగ్. సో మీకు ఆల్రెడీ వీడియో చూపించాను కదా నేను ఏ బ్యాగేజ్ తీసుకొచ్చాను. ఇక్కడ పెట్టుకొని చేయొచ్చు, బట్ నేను సరిగ్గా ట్రైపాడ్ ఏం తీసుకెళ్ళాలి, బికాస్ ఆల్రెడీ చాలా లగేజ్ అయిపోయింది. 40 kgs అంటే నాకు 39.8 kgs తీసుకెళ్ళండి, జస్ట్ 200 grams తక్కువ తీసుకెళ్ళాను అంతే. సో అందుకే నాకు భయం వేసింది ఇంకా ట్రైపాడ్ ఇవన్నీ పట్టుకెళ్తే ఇంకా ఎక్కువ లగేజ్ అయిపోతుందని. సో షార్ట్ ట్రైపాడ్ ఒకటి తెచ్చుకున్నాను, చిన్నది ఇక్కడ పెట్టుకొని చేస్తున్నాను. కింద పెట్టుకుంటే దాని హైట్ సరిపోదు. సో ఒక్కొక్క ప్యాకేజ్ మీకు తీసుకొచ్చి నేను ఇక్కడ చూపిస్తాను ఏమేమి తీసుకొచ్చాను అనేది. సో ఇది ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకున్నాను రీసెంట్ గా ఫ్రమ్ ది బ్రాండ్ లావే. నాకు ఇది 1500 రూపీస్కి వచ్చింది. ఇట్స్ క్వైట్ గుడ్ డీల్ అనిపించింది. ఇందులో ఏమీ పెట్టలేదు, ఓన్లీ ల్యాప్టాప్, చార్జర్ అండ్ బేసిక్ థింగ్స్ ఇందులో పెట్టుకున్నాను అంతే. పాస్పోర్ట్, ఆల్ దోస్ థింగ్స్ ఇందులో ఉన్నాయి అంతే, ఇంతకు మించి ఇందులో ఏమి లేదు. మిగతా పెద్ద పెద్ద కొంచెం హెడ్సెట్ టైప్ కానీ ఇంకేమైనా ఉంటే క్యాబిన్ బ్యాగ్ లో పెట్టుకున్నాను. ఆల్సో క్యాబిన్ బ్యాగ్ లో ఏం పెట్టానో చూపిస్తాను. వెయిట్, ఫస్ట్ క్యాబిన్ బ్యాగ్ చూపించేస్తాను, చిన్నది కాబట్టి. సో ఫస్ట్ అయితే ఎమర్జెన్సీకి ఒక డ్రెస్ పెట్టుకున్నాను. అంటే నా ఫ్లైట్ జర్నీ వచ్చేసి ఫస్ట్ హైదరాబాద్ టు దుబాయ్ అండ్ దుబాయ్ టు ఆమ్స్టర్డామ్. సో దుబాయ్ టు ఆమ్స్టర్డామ్ 7 to 8 hours ఉంది, అండ్ హైదరాబాద్ టు దుబాయ్ 2 hours ఉంది. మధ్యలో తింటున్నప్పుడు కానీ ఏమైనా బట్టల మీద పడిందంటే ఇంకా మార్చుకోవడానికి ఒక్క ఎక్స్ట్రా పీస్ అయిన డ్రెస్ అయినా ఉండాలని చెప్పేసి ఒక డ్రెస్ ఎమర్జెన్సీ కోసం పెట్టుకున్నాను. దెన్ నెక్ పిల్లో, లాంగ్ జర్నీస్ కి చాలా అంటే చాలా యూస్ఫుల్ అయింది నాకైతే. దెన్ ఆ స్వెటర్ ఇస్ అ వెరీ బేసిక్, చాలా చలేసింది నాకు ఫ్లైట్ లో. స్వెటర్ ఉండడం వల్ల చాలా హెల్ప్ అయింది. అండ్ వాళ్ళు యాక్చువల్లీ బ్లాంకెట్స్ అన్ని ఇచ్చారు, నేను ఆ వీడియో కూడా చేస్తాను. ఎమిరేట్స్ ఫ్లైట్ ఇస్ టూ గుడ్ గైస్, చాలా అంటే చాలా బాగుంది. ఫుడ్ బాగుంది, అండ్ ఆల్సో మీకు బోర్ కొట్టకుండా ఒక స్క్రీనింగ్ కూడా ఉంటుంది, అందులో మూవీస్ ఉంటాయి. టూ గుడ్. సో అది కూడా నేను ఒక రీల్ చేస్తాను, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఐ మాస్క్ యాక్చువల్లీ నేను అసలు యూస్ చేయలేదు, ఎందుకంటే నైట్ ఫ్లైట్ కాదు మార్నింగ్ ఫ్లైట్, నాకు తెలియదు ఏ ఫ్లైట్ వస్తుందో, బట్ ఎమర్జెన్సీ కొనుక్కుని మేబీ రిటర్న్ లో యూజ్ అవ్వచ్చేమో. దెన్ ది డాక్యుమెంట్స్. సో నా వర్క్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్ని ఇందులో ఉంటాయి, ఎందుకు ట్రావెల్ చేస్తున్నాను, ఇమిగ్రేషన్ అప్పుడు యూస్ అయ్యే డాక్యుమెంట్స్ అన్ని ఇందులో పెట్టుకున్నాను. దెన్ మెడిసిన్స్, యాక్చువల్లీ ఎమర్జెన్సీ మెడిసిన్స్ కూడా క్యారీ చేశాను. ఇక్కడ దొరుకుతాయి, బట్ స్టిల్ ఏదైనా నైట్ టైం మనకి బాగాలేకపోయినా అర్జెంట్ గా మెడిసిన్స్ ఉండాలి కదా. సో బేసిక్ మెడిసిన్స్ లైక్ స్టమక్ పెయిన్, గ్యాస్ట్రిక్ ఇట్లాంటి వాటికి మెడిసిన్స్ తీసుకున్నాను. డాక్టర్ చేత ప్రిస్క్రిప్షన్ రాసుకొని అండ్ ఈ మెడిసిన్స్ క్యారీ చేస్తున్నాను. బేసిక్ మేకప్ పౌచ్ ఒకటి పెట్టుకున్నాను. ఇందులో ఏంటంటే కోంబ్ ఒకటి పెట్టుకున్నా. వైప్స్ ఆర్ బేసిక్, అంటే ఏమి లేకపోయినా వైప్స్ తీసుకెళ్తాను. లిప్స్టిక్స్, రీసెంట్ గా లారియల్ అండ్ నైకాలోని కొన్ని లిప్స్టిక్స్ తీసుకున్నాను. సో ఆ 3 shades, ఎక్కువ న్యూడ్ షేడ్స్ వాడతాను, సో అవి. అండ్ దెన్ నేను ఎప్పటి నుంచో యూస్ చేసిన ఫ్యాషన్ కలర్ ఫౌండేషన్, ఇది ఎంత ఉందో తెలీదు, అందుకే ఇంకా 2 ఫౌండేషన్స్ కూడా తీసుకున్నాను, అవి చూపిస్తా.
దెన్ ప్యాలెట్, ఐ మీన్ వాట్ ఈస్ దిస్, కన్సిలర్ అండ్ కరెక్టర్ ప్యాలెట్ ఒకటి. అండ్ దిస్ ఈజ్ ఫిట్ మీ మేబ్లిన్ ఫిట్ మీ కాంపాక్ట్ పౌడర్ మ్యాట్ ప్లస్ పోర్లెస్ 16 hour ఆయిల్ కంట్రోల్ పౌడర్ అంట. సో మేబ్లిన్ నుంచి తీసుకున్నాను. నేను ఎప్పుడు ఫేసెస్ కన్నా వాడేదాన్ని, బట్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. పెట్టుకున్నాను లిప్ బామ్, లెనేజ్ లిప్ బామ్ యూస్ చేస్తున్నాను. ఎప్పుడు లెనేజ్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తాను, ఎందుకంటే నాకు చాలా డ్రై స్కిన్ మీకు తెలుసు. సో ఇది నాకు చాలా మాయిశ్చరైజింగ్ అనిపించింది. అండ్ దెన్ లెనేజ్ లిప్ స్లీపింగ్ మాస్క్. సో ఇది నైట్ టైం యూస్ చేయడానికి, బట్ ఇందులో వేసేసాను ఎందుకంటే మంచి కొంచెం ఇంకా ఎక్కువ డ్రై అయితే లిప్ స్లీపింగ్ మాస్క్ యూస్ చేస్తాను లిప్ బామ్ ప్లేస్ లో. అండ్ దెన్ మేబ్లిన్ కన్సీలర్ ఎరేజర్. ఇది నాకు 8 hours లాంగ్ ఫ్లైట్ కదా, మధ్య మధ్యలో కొంచెం టచ్ అప్ కావాలి అంటే వేసుకుందామని తీసుకున్నాను, బట్ అసలు యూజ్ అవ్వలేదు, నేను ఏం యూస్ చేయలేదు. దెన్ లిప్ లైనర్ కూడా ఇందులో పెట్టుకున్నాను. ఐ లైనర్ ఏమైనా జస్ట్ ఇన్ కేస్ రెడీ అవుతే అవ్వచ్చేమో అని చెప్పేసి బేసిక్ ప్రొడక్ట్స్ అన్ని ఇందులో పెట్టేసుకున్నాను. సో ఈ పౌచ్ లో ఇలా పెట్టుకొని ఇది క్యాబిన్ బ్యాగ్ లో తీసుకెళ్ళాను. ఇందులో లిక్విడ్స్ ఏం లేదు కాబట్టి స్కిన్ కేర్ కూడా 100 ml ఉంటే 100 ml కానీ ఎక్కువ ఉంటే క్యాబిన్ బ్యాగ్ లో అలౌ చేయరు. సో గుర్తు పెట్టుకోండి. ఏమైనా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్, బాడీ వాషెస్ కానీ ఫేస్ వాషెస్ కానీ ఇవన్నీ 100 బిలో ఉంటే ఓకే ఫైన్, 100 కన్నా అబౌవ్ ఉంటే మీరు చెకింగ్ బ్యాగ్ లో పెట్టేసుకోండి. అండ్ దెన్ బిస్కెట్ ప్యాకెట్, తర్వాత చార్జర్, ల్యాప్టాప్ చార్జర్ అండ్ హెడ్సెట్, దెన్ ఫోన్ చార్జర్స్, దెన్ అ డైరీ, అండ్ దెన్ అ పెయిర్ ఆఫ్ సన్ గ్లాసెస్. నేను లెన్స్ కార్డ్ లో తీసుకున్నాను, నాకైతే చాలా బాగా నచ్చినాయి అండ్ ఇట్ లుక్స్ గుడ్ ఆన్ మీ అనిపించింది. సో అందుకే ఇప్పుడు ఎందుకు అసలు పెట్టి చూపిస్తున్నాను నాకు అర్థం కాలేదు, బట్ యా లెన్స్ కార్డ్ లో ఒక పెయిర్ ఆఫ్ సన్ గ్లాసెస్ తీసుకున్నాను. సో ఇవన్నీ నా క్యాబిన్ బ్యాగ్ లో ఉన్న సామాన్లు. నెక్స్ట్ చెకిన్ బ్యాగ్ లో 2 చెకిన్ బ్యాగ్స్ ఉన్న సామాన్లు చూపిస్తాను. కరెక్ట్ గా మనకి సమ్మర్ అయిన టైంకి నేను ఇక్కడ వచ్చాను. సో ఇక్కడ వెదర్ చాలా బాగుంటది. ఇక్కడ వీళ్ళకి సమ్మర్ అంటే మనకు వింటర్స్ లో ఎలా ఉంటుందో అలా ఉంటది ఇక్కడ సమ్మర్స్ లో. సో ఇప్పుడు చెకిన్ బ్యాగ్స్ నేను చూపిస్తాను. చెకిన్ బ్యాగ్ లో 2 బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఒకటి M అండ్ మీడియం బ్యాగ్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ L సైజ్ బ్యాగ్. 3 బ్యాగ్స్ ఉన్నాయి, ఇక్కడ పెట్టుకొని చూపిస్తాను మీకు. సో ఇది టాప్స్ బ్యాగ్, ఇందులో అన్ని టాప్స్ పెట్టేశాను. ఏ టాప్స్ తీసుకొచ్చిన క్లియర్ గా చెప్పట్లేదు. బ్యాగ్ లింక్ కావాలి అనుకుంటే నేను మీషోలో తీసుకున్నాను, లింక్ కింద డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాను. సో ఇవన్నీ ఆఫీస్ తీసుకెళ్లే టాప్స్. సో 2 months ఉంటున్నాను కాబట్టి 1 month సరిపడే టాప్స్ తెచ్చుకున్నాను. ఇంకా తర్వాత ఇవి వాష్ చేసుకొని వేసుకోవాలి అంతే. 2 months సరిపడే బట్టలు తెచ్చుకోవాలి అంటే నాకు 80 kgs ఇచ్చిన చాలా. నెక్స్ట్ ఇదొకటి స్కిన్ కేర్, డవ్ బాడీ వాష్. ఆల్రెడీ మార్నింగ్ యూస్ చేశాను కాబట్టి ఈ బాడీ వాష్ పైన ఉంచాను. 800 ml తీసుకున్నాను. 2 months కాబట్టి 2 times యూస్ చేస్తాను, సరిపోతుంది లేదని చెప్పేసి పెద్ద బాటిల్ తీసుకున్నాను. అండ్ డవ్ నాకు చాలా మాయిశ్చరైజింగ్ అనిపిస్తుంది మిగతా వాటికన్నా. యాక్చువల్లీ నేను కెమిస్ట్రీ ప్లే వాడతాను కానీ అవి చాలా తీసుకురావాలి. ఇప్పుడు 2 months కి నాకు ఎంత క్వాంటిటీ సరిపోతుందో తెలియదు, అందుకే డవ్ తీసుకున్నాను ఆన్ సేఫర్ సైడ్. అందుకే మీకు చూపించాను మీషోలో తీసుకున్నది. సో ఆ మీరే పెట్టాను. అండ్ దెన్ షాంపూ, నేను లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్ షాంపూ వాడతాను, సో అదొకటి. అండ్ దెన్ బాడీ లోషన్స్ అయితే 2 తీసుకున్నాను. ఒకటి వాస్లిన్ బాడీ లోషన్ అండ్ ఇంకోటి నైకాది. ఇది కూడా లోషన్ బాగుందని విన్నాను, నాకు ఫ్రేగ్రెన్స్ బాగా నచ్చింది నైకా లోషన్. సో ఈ 2 బాడీ లోషన్స్ ని తీసుకున్నాను. దాంతో పాటు సెంట్ కూడా సేమ్ బ్రాండ్ లో తీసుకున్నాను. ఈ సెంట్ కూడా చాలా బాగుంటుంది. నాకు ఫస్ట్ లావెండర్ అంటే కళ్ళకి వెళ్ళిపోతే మీకు తెలుసు కదా. సో లావెండర్ లో ఏదున్నా ఫస్ట్ దాన్ని తీసుకోవాలనుకుంటాను. లక్కీలీ దీని ఫ్రేగ్రెన్స్ కూడా చాలా బాగుంది. సో ఈ రెండు ఏంటంటే ఒకటే ఫ్రేగ్రెన్స్, లోషన్ రాసి సెంట్ యూస్ చేస్తారు, పర్ఫ్యూమ్ యూస్ చేస్తారు, ఇంకా లాంగ్ లాస్టింగ్ ఉంటుందని విన్నాను. సో ఈ రెండు దాంతో పాటు 2 months కదా లోషన్ సరిపోతుందో లేదని చెప్పేసి వాస్లిన్ లో ఇంకొక లోషన్ తీసుకున్నాను. సో అది ఇది. అండ్ దెన్ లిప్ స్క్రబ్. ఇందులో ఎందుకు పెట్టాను అంటే మిక్స్ చేసాను యాక్చువల్లీ స్కిన్ కేర్ అండ్ మేకప్ ప్రొడక్ట్స్ ని. సో ఈ రెండింటిని సగం పెట్టాను. 2 bags చూపించాను కదా అక్కడ. సో ఇది వచ్చి లిప్ స్క్రబ్, ఇది కూడా నేను మిన్సోలో తీసుకున్నాను. అండ్ ఫేస్ వాష్ డాట్ అండ్ కిట్ ఒక 100 ml అయితే 2 months వచ్చేస్తాను, నేను ఒకసారి వాడతాను. ఫస్ట్ టైం వచ్చేసి బాడీ వాష్ యూస్ చేస్తాను అండ్ ఈవినింగ్స్ కాబట్టి 2 months వచ్చేస్తుంది అనుకుంటున్నా. కాకపోయినా ఇంకేం చేయలేను, ఐ హావ్ టు మేనేజ్. అండ్ నెక్స్ట్ నెక్ బ్యాండ్. ఇంకా ఈ బ్యాగ్ లో ఏముందో చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి లీక్ అయింది గైస్. దిస్ ఈస్ ది వైరల్ స్నేల్ ఆల్ ఇన్ వన్ క్రీమ్. లీక్ అవ్వక కాస్ట్లెస్ట్ ప్రోడక్ట్ లీక్ అయ్యిందంటే చూడండి అసలు నా దరిద్రం ఎట్లా ఉందో. అయ్యా. సో ఒక్కొక్కటి చూపిస్తాను. ఫస్ట్ వి హావ్ సన్ స్క్రీన్, బేసిక్ సన్ స్క్రీన్ ఒకటి తీసుకున్నాను. దెన్ ఇక్కడ ఇంట్లో ఉంటే నేను లైక్ శనగపిండితో మాస్క్ కానీ లేకపోతే పసుపు టర్మరిక్ కాఫీ పౌడర్ తో మాస్క్ అయితే పెట్టుకుంటాను. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక మనకి అలాంటి మాస్క్ దొరకడం అనేది కష్టం కాబట్టి ఫాక్స్ వాళ్ళది ఇలాంటిది ఒక స్కిన్ రేడియన్స్ మాస్క్ అనేది బాగా వైరల్ అవుతుంది. దట్ ఇస్ పర్పుల్ మాస్క్ ఒకటి చూసినారు కదా, సో అందుకే ఆ మాస్క్ తీసుకున్నాను. సో అదొకటి. దెన్ స్కిన్ కేర్ లో ఇది కూడా కారింది, ఐ డోంట్ నో వాట్ టు డూ విత్ దిస్ ప్రొడక్ట్స్. స్కిన్ కేర్ లో మాయిశ్చరైజర్ నేను ఆల్ ఇన్ వన్ క్రీమ్ వాడతాను. దిస్ ఇస్ స్నేల్ అడ్వాన్స్డ్ 92 ఆల్ ఇన్ వన్ క్రీమ్. ఇది కొంచెం లీక్ అయింది కదా అదే. అండ్ దెన్ టోనర్ ఐ యూస్ ఫ్రమ్ రౌండ్ ల్యాబ్స్, ఇది కూడా కొరియన్ బ్రాండే. ఈ క్లెన్జింగ్ ఆయిల్ అండ్ టోనర్ ఒక డబ్బాలో పెట్టాను. ఎందుకు లీక్ అవుతుందో నాకు అర్థం కాలేదు, బట్ లీక్ అయ్యి ఎందుకని మంచిగా ఇందులో పెట్టాను. దెన్ సిరమ్ యూస్ చేస్తాను నేను, డార్క్ స్పాట్ కరెక్టింగ్ సిరమ్ ని యూస్ చేస్తున్నాను. ఇది కూడా కొరియన్ బ్రాండే, ఫ్రమ్ ది బ్రాండ్ నేమ్ యాక్సెస్ వై. సో యాక్సెస్ వై బ్రాండ్ నుంచి డార్క్ స్పాట్ కరెక్టింగ్ గ్లో సీరం ఇది ఒకటి యూస్ చేస్తున్నాను. అన్ని నేను 1.5 months నుంచి యూస్ చేస్తున్నాను. ఇన్ కేస్ నాకు బాగా పడి నా స్కిన్ అంతా బాగుంటే కనుక ఐ విల్ డెఫినెట్లీ షేర్ విత్ యూ ఆల్సో. నెక్స్ట్ అండర్ ఆర్మ్ రోల్ ఆన్. సో కెమిస్ట్రీ ప్లే అండర్ ఆర్మ్ రోల్ ఆన్ తీసుకున్నాను, ఫ్రేగ్రెన్స్ ఫ్రీది. ఇయర్ బడ్స్
and lots of sheet mask. Then a sticker packet and basic Vaseline. Any products ఉన్న basic Vaseline ఉండాల్సిందే. ఆల్రెడీ నా క్యాబిన్ బ్యాగ్ లో బేసిక్ మేకప్ కిట్ అంతా పెట్టుకున్నాను. అవి కాకుండా ఇందులో కొన్ని పెట్టుకున్నాను. ఎక్స్ట్రా 2 ఫౌండేషన్స్. ఆల్రెడీ ఫ్యాషన్ కలర్ ఫౌండేషన్ వాడుతున్నాను, బట్ ఇప్పుడు స్విస్ బ్యూటీ అండ్ లోరెల్ ప్యారిస్ ఫౌండేషన్స్ కూడా ఉన్నాయి. అవి కూడా తీసుకొచ్చాను జస్ట్ ఇన్ కేస్ 2 months కదా, ఎంత ప్రోడక్ట్ యూస్ అవుతుందో తెలియదు. డైలీ ఆఫీస్కి కూడా వెళ్తాను కాబట్టి 2 ఫౌండేషన్స్. అండ్ దెన్ ఇది నా హెయిర్ మాస్క్ విటమినో కలర్. అంటే ఏంటంటే నేను హెన్నా పెట్టుకుంటాను, సో కలర్ పోకుండా ఉండడానికి మాస్క్ తీసుకున్నాను. దెన్ కన్సీలర్, అందులో కన్సీలర్ చూపించాను కదా, అది కాకుండా ఇది ఇంకొక కన్సీలర్. అండ్ నోస్ స్ట్రిప్ అండ్ బ్యూటీ బ్లెండర్. ఈ బ్యూటీ బ్లెండర్ నాకు ఫ్రీ వచ్చింది నైకా ప్రొడక్ట్స్ అని తీసుకునేటప్పుడు. అసలు నేను ఎప్పుడు ఐ మేకప్ చేయను, బట్ ఫస్ట్ టైం ఐ మేకప్ చేస్తున్నాను, చేద్దాం అనుకుంటున్నాను. ఐ డోంట్ నో ఇఫ్ ఐ డూ ఆర్ నాట్, బట్ సింపుల్ ప్యాలెట్ ఒకటి తీసుకున్నాను. దెన్ ఫేస్ ట్రిమ్మర్. యూ గైజ్ నో లైక్ నేను ఫేస్ ట్రిమ్మర్ యూస్ చేస్తాను రేదర్ దెన్ రేజర్స్. కొంచెం ట్రిమ్మర్ బాగా అనిపిస్తుంది. ఇది ఫ్రమ్ ది బ్రాండ్ అగారో అండ్ రేజర్. దెన్ వీట్ స్ట్రిప్స్. ఇవేంటంటే ఇప్పుడు ఇక్కడ వ్యాక్సింగ్ కి మనం వెళ్ళమో తెలీదు, సో ఎమర్జెన్సీ పర్పస్ లో స్ట్రిప్స్ తీసుకున్నాను. దెన్ హెయిర్ ప్రొటెక్టెంట్, హెయిర్ మిస్ట్, 3 నెయిల్ పాలిషెస్, 3 పేస్టల్ కలర్ నెయిల్ పాలిషెస్ ఉన్నాయి, జూడియోలో తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఏమంటారు దీన్ని, పేరేమంటారు మర్చిపోయాను. నెయిల్ పాలిష్ రిమూవర్. ఇది కాటన్ పార్ట్స్ లో ఉంటాయి, మనం ఇట్లా నెయిల్ పాలిష్ రిమూవ్ చేసుకోవచ్చు. కాజల్ అసలు యూస్ చేయను, బట్ జస్ట్ ఇన్ కేస్ తీసుకొచ్చాను అంతే. మనం ఏదైతే తీసుకురామో అదే యూస్ చేయాలనిపిస్తుంది ఆ టైంలో, ఎందుకంటే దొరకదు కదా, సో జస్ట్ ఇన్ కేస్ తీసుకొచ్చాను. దెన్ ఇవి ఏంటంటే అడ్జస్టింగ్ బటన్స్, మీషోలో తీసుకున్నాను. యాక్చువల్లీ ఏంటంటే జీన్ కనుక మనకి లూజ్ అయితే ఇవి పెట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఐలైనర్ ఇందులో ఒకటి పెట్టుకున్నాను ఆల్రెడీ, ఆ బ్యాగ్ లో ఒకటి చూపించాను కదా, ఇంకోటి ఎక్స్ట్రా. అండ్ దిస్ ఇస్ లిప్ కలర్ కాదు సార్, లిప్ ఆయిల్ ఫ్రమ్ మినిసో ఆల్రెడీ చూపించాను. అండ్ ఇది కూడా లెనేజ్ దే లిప్ ట్రీట్మెంట్ అనేది ఫ్రీ వచ్చింది నాకు అన్ని ప్రొడక్ట్స్ తీసుకునేటప్పుడు, సో యూస్ చేస్తున్నాను. ఇది కూడా లిప్ బామ్ టైపే. దెన్ స్టోన్ స్టిక్కర్, నేను వాడను, తెచ్చుకున్నాను ఎందుకైనా మంచిగా స్టిక్కర్స్. బేసిక్ 2 టిక్ టాక్స్ అండ్ హెయిర్ సిరమ్. మీషోలోనే సెట్ ఆఫ్ బ్యాగ్స్ తీసుకున్నానని చెప్పాను కదా, అందులోనే ఇంకొక 3 బ్యాగ్స్. ఇవన్నీ ఒకటే సెట్, ఈ కలర్ లో చూపించిన బ్యాగ్స్ అన్ని. అండర్ గార్మెంట్స్ కూడా అందులోనే ఒక బ్యాగ్ లో పెట్టుకున్నాను. ఇందులో వచ్చేసి బూట్స్ పెట్టుకున్నాను, నేను తీసి చూపించట్లేదు, వీడియో లెంత్ చాలా ఎక్కువైపోతుంది అనిపిస్తుంది. అండ్ ఇందులో శాండిల్స్ ఉన్నాయి, ఒక పెయిర్ ఆఫ్ శాండిల్స్ తీసుకున్నాను కాదు. అండ్ ఇది జ్యువెలరీ. సో ఇలా కొన్ని సెట్ ఆఫ్ చిన్న క్యూట్ ఇయర్ రింగ్స్ ని తీసుకున్నాను. నాకు చాలా బాగా అనిపించింది. ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో పెడతాను. ఐ థింక్ మీషోలోనే తీసుకున్నాను అనుకుంటా. బ్రాస్లెట్స్ అండ్ ఇంకా క్యూట్ ఇయర్ రింగ్స్, ఇవన్నీ వేసుకునేటప్పుడు క్లియర్ గా చూపిస్తాం. అండ్ ఐ హ్యావ్ బ్రాస్లెట్, ఇంకొక క్యూట్ బ్రాస్లెట్. దెన్ బోస్, ఇవి నేను వేసుకున్న కొన్ని డ్రెస్సెస్ మీదకి ఇలాంటి బోస్ బాగా సెట్ అవుతాయి అని చెప్పేసి బోస్ తీసుకున్నా. ఇది వచ్చేసి ఇంకో క్యూట్ బో, ఇది ఆల్రెడీ నేను డార్జిలింగ్ ట్రిప్ లో వేసుకున్నాను. ఇది కూడా నేను మీషో నుంచే తీసుకున్నాను, ఈ బో కూడా. దాన్ని ఇవన్నీ చైన్స్, ఒక 6 or 7 చైన్స్ ఉంటే అవన్నీ క్యూట్ బాక్స్ లో పెట్టుకుని తీసుకొచ్చాను. ఎందుకంటే చైన్స్ ముడిపడిపోతాయి కాబట్టి చిన్న కవర్స్ లో ఒక్కొక్క చైన్ పెట్టుకున్నాను. ఇందులో కొన్ని మోస్ట్లీ అన్ని మీషో నుంచే తీసుకున్నాను, సో అవి కూడా వీడియో చేస్తాను వీలైతే. దెన్ నెయిల్ కటర్ అండ్ సీజర్, లైక్ బేసిక్ కదా, అంటే ఏమైనా ట్యాగ్స్ ఉంది, కొత్త డ్రెస్సెస్ చాలా తీసుకున్నాను, నేను దేనికైనా అవసరపడతాను చెప్పేసి సీజర్ ఒకటి, నెయిల్ కటర్ ఒకటి తెచ్చుకున్నాను. లాట్ ఆఫ్ కాదులేండి, 5 or 6 క్లిప్స్ తెచ్చుకున్నాను, దేనికైనా యూజ్ అవుతాయి అని చెప్పేసి. సో నేను ఎలా చూపించాను నాకు అర్థం కాలేదు. ఇవన్నీ డిమార్ట్ లో కొన్నవే. ఇంకోటి ఇంటి దగ్గర ఇరికిపోయింది అనుకున్నా, లక్కీ రిలే. సో క్యూట్ క్లిప్స్ కొన్ని తెచ్చుకున్నాను. రబ్బర్ బ్యాండ్స్, పెద్ద పేస్ట్ తెచ్చుకున్నాను 2 months కాబట్టి, పేస్ట్, బ్రష్ అండ్ టంగ్ క్లీనర్. ఇంకొక పేర్ ఆఫ్ బ్రష్ అండ్ టంగ్ క్లీనర్ కూడా పెట్టుకున్నాను 2 months కాబట్టి. వీలైతే నా రూమ్ టూర్ ని కూడా చేయడానికి ట్రై చేస్తాను ఇఫ్ ఐ డూ హ్యావ్ సమ్ టైమ్. సో ఇప్పుడు ఇదంతా నేను సర్దాలి. ఇక్కడ ఒక వార్డ్రోబ్ ఉంది అండ్ వాష్రూమ్ లో కూడా మంచి ఆర్గనైజింగ్ చేసుకోవడానికి ఏరియా ఇచ్చారు. సో స్కిన్ కేర్, మేకప్ అంతా అక్కడ పెట్టేస్తాను. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి ఒక వార్డ్రోబ్ ఉంది, ఆ వార్డ్రోబ్ లో నా బట్టలను సర్దేసుకుంటాను. ఇప్పుడే సర్దుకుంటాను, ఐ విల్ షూట్ దట్, బట్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అంటే ఈ వీడియోలో పెట్టాను బికాస్ చాలా లెంత్ ఎక్కువైపోతుంది. సో యాక్చువల్లీ ఐఎమ్ సో ఎక్సైటెడ్, కొత్త ప్లేస్, కొత్త ఆఫీస్, సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దాట్. అండ్ ఇప్పుడు కూడా కొంచెం నర్వస్ అయితే ఉంది, 2 months ఎలా ఉంటాను ఒక్కడిదాన్ని అని చెప్పేసి. బట్ యా, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. అండ్ ఈ ఆపర్చునిటీస్ ఇలాంటివి అందరికీ రావు. సో ఐఎమ్ వెరీ లక్కీ ఇనఫ్ అని అనుకోవాలి. సో మళ్ళీ ఇంకా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను ఫ్రమ్ నెదర్లాండ్స్.
సో మీరు నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అండ్ ఐ థింక్ నెదర్లాండ్స్ ఎందుకు వచ్చాను అనేది మీకు క్లారిటీ ఇచ్చేసాను అనుకుంటా. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మళ్ళీ ఇంకొక వీడియో కాదు, ఆర్గనైజింగ్ వీడియోతోనే కలుద్దాము. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.